శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతి ప్రాక్టీస్లోనే అత్యంత కీలకమైన దాని గుండెకాయలాంటి ఒక విషయం గురించి, దాని వెనకున్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. మనం గత విశ్లేషణలో చూశాం గదా, ఒక పేషెంట్ యొక్క పూర్తి కథని, వాళ్ల లక్షణాలన్నిటినీ ఎలా సేకరించాలి అని. సరే, ఇప్పుడు మన చేతిలో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఉంది. ఇదొక నిధిలాంటిది. కానీ అసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఈ లక్షణాల సముద్రంలోంచి ఆ ఒక్క సరైన మందుని, ఆ సిమిలిమంని ఎలా పట్టుకోవాలి? అదెలా? రెమెడీ సెలెక్షన్ అంటే మందును ఎంచుకోవడం. ఇది హోమియోపతి వైద్యంలో ఏదో ఒక స్టెప్ కాదు, ఇది ఈ శాస్త్రానికే గుండెకాయ లాంటిది. ఒక డాక్టర్ అసలైన టాలెంట్, వాళ్ల అనుభవం, వాళ్ల నాలెడ్జ్ అన్నీ పరీక్షకు గురయ్యేది ఇక్కడే, ఈ ఒక్క పాయింట్ దగ్గరే. ఈ ప్రయాణంలో మనకు గైడ్ ఎవరంటే సాక్షాత్తు హానమాన్ గారే. ఆయన రాసిన ఆర్గనాన్ గ్రంథం. ఆయన మనకు రెండు చాలా ముఖ్యమైన సూత్రాలిచ్చారు. మొదటిది, అసలు మనం పేషెంట్లో ఏం నయం చేయాలో మనకు క్లియర్గా తెలియాలి. రెండోది, ఇది ఇంకా ముఖ్యం, అందరిలో ఉండే కామన్ సిమ్టమ్స్ అంటే జ్వరం, తలనొప్పి లాంటివి పక్కన పెట్టి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే స్పెషల్గా ఉన్న లక్షణాలపై ఫోకస్ చేయాలి. ఎందుకంటే అవే మనల్ని సరైన మందు దగ్గరికి తీసుకెళ్లే మ్యాప్ లాంటివి. మొత్తం హోమియోపతి ఒక్కటే ఒక్క సూత్రం మీద నడుస్తోంది. అదే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటార్. సింపుల్గా చెప్పాలంటే లైక్ క్యూర్స్ లైక్. అంటే ఉదాహరణకు, ఒక పదార్థం ఆరోగ్యంగా ఉన్న వాళ్లలో తలనొప్పిని తెప్పిస్తుందనుకోండి, అదే పదార్థం అదే రకమైన తలనొప్పితో బాధపడుతున్న రోగికి ఇస్తే దాన్ని నయం చేస్తుంది. చాలా సింపుల్ లాజిక్, కానీ చాలా పవర్ఫుల్. రెమెడీ సెలెక్షన్ వెనుకున్న బ్యూటీ ఇదే. సరే, మరి ఈ సరైన రెమెడీ సెలెక్షన్ అనేది 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. అందులో మొదటి పిల్లర్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. ఇది జస్ట్ లక్షణాల లిస్ట్ కాదు, అస్సలు కాదు. ఇదొక పేషెంట్ యొక్క కంప్లీట్ పెయింటింగ్. వాళ్ల మైండ్ ఎలా ఉంది, వాళ్ల భయాలేంటి, వాళ్లకు ఏమిష్టం, ఏం కష్టం, ఇవన్నీ కలిపి గీసిన ఒక పూర్తి చిత్రమన్నమాట. ఇక రెండో పిల్లర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, అంటే విలక్షణమైన లక్షణాలు. చూడండి, 100 మందికి జ్వరం వస్తే అది కామన్. కాని ఆ 100లో ఒక్కరికే జ్వరం వచ్చినప్పుడు పదే పదే పచ్చళ్ళు తినాలనిపిస్తే అది విచిత్రం, అది స్పెషల్. అదే మనకు గోల్డ్ మైన్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, 10 కామన్ లక్షణాల కన్నా ఒక్క విచిత్రమైన లక్షణం మనల్ని రైట్ రెమెడీ వైపు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఇక మూడో పిల్లర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇండివిజువలైజేషన్. దీనర్థమేంటంటే, మనం డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. మనం డయాబెటీస్తో బాధపడుతున్న రామయ్య గారికి లేదా సీతమ్మ గారికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ల వ్యక్తిత్వానికి, వాళ్ల తత్వానికి మందుస్తున్నాం. ఎందుకంటే హోమియోపతిలో జబ్బు ఒక్కటే కావచ్చు, కాని మనుష్యులు వేరు, వాళ్ల కథలు వేరు. సరే, థియరీ బాగుంది, మరి ప్రాక్టికల్గా ఎలా చేస్తాం? ఇది నిజంగా ఒక డిటెక్టివ్ పని లాంటిది. స్టెప్ 1, అన్ని క్లూజ్ అంటే లక్షణాలన్నింటినీ సేకరించి పేషెంట్ యొక్క పూర్తి ప్రొఫైల్ తయారుచేస్తాం. స్టెప్ 2, అందులోంచి మోస్ట్ ఇంపార్టెంట్ విచిత్రమైన క్లూజ్ని బయటకు తీస్తాం. స్టెప్ 3, మన దగ్గరున్న రెమెడీల ఎన్సైక్లోపీడియా, అదే మెటీరియా మెడికాతో ఈ క్లూజ్ని మ్యాచ్ చేస్తాం. ఫైనల్గా స్టెప్ 4, అన్ని క్లూజ్కి పర్ఫెక్ట్గా సూటయ్యే ఆ ఒక్క క్రిమినల్ని, అదే మన సిమిలిమంని పట్టుకుంటాం. ఇక్కడ మనం గుర్తుపట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం తలనొప్పికి మందు ఇవ్వట్లేదు. మనం తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తికి మందుస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు? ఆ నొప్పి ఎలా వస్తుంది? ఎప్పుడు ఎక్కువవుతుంది? నొప్పొచ్చినప్పుడు వాళ్ల మూడెలా ఉంటుంది? ఇవన్నీ ఇంపార్టెంట్. హానెమాన్ గారు ఫస్ట్ ఆఫరోజింలో చెప్పింది ఇదే: ట్రీట్ ద పేషెంట్, నాట్ ద డిజీజ్. రోగికి చికిత్స చెయ్యాలి, రోగానికి కాదు. సరే, ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పేషెంట్ని ఊహించుకోండి. వాళ్లకు దాహం అస్సలుండదు, కానీ చల్లగాలి అంటే మాత్రం ప్రాణం. ఎప్పుడో కిటికీ దగ్గరే కూర్చోవాలనుకుంటారు. చిన్న విషయానికే ఏడుపొచ్చేస్తుంది. ఎవరైనా ఓదార్చాలని కోరుకుంటారు. చూడండి, దాహం లేకపోవడం, చల్లగాలి కోరిక, ఇమోషనల్ నేచర్, ఈ 3 కలిస్తే మన మైండ్లోకి రావాల్సిన ఒకే ఒక రెమెడీ పల్సిటిల్లా. ఇంకో ఎగ్జాంపుల్, కొన్నిసార్లు జబ్బు రావడానికి కారణమే మనకు అతిపెద్ద క్లూ. ఒక వ్యక్తి
ఎవరో తీవ్రంగా అవమానించిన తర్వాత లేదా వాళ్ళని చాలా అణచివేసిన తర్వాత జబ్బు పడ్డారనుకోండి, వాళ్లకు తలనొప్పొచ్చినా కడుపునొప్పొచ్చినా ఆ ఫిజికల్ సిమ్టమ్స్ కన్నా ఆ మానసిక గాయమే మనకు ముఖ్యం. ఆ ఒక్క కారణం మనల్ని స్ట్రెయిట్గా స్టాఫిసాగ్రియా అనే రెమెడీ దగ్గరికి తీసుకెళ్తుంది. సో జబ్బు ఎందుకు మొదలైంది అనేది చాలా పవర్ఫుల్ ఇండికేటర్. ఇప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ అనే రెమెడీ పిక్చర్ని చూద్దాం. ఈ పేషెంట్స్లో విపరీతమైన భయం, చనిపోతానేమోనన్న ఆందోళన ఉంటాయి. కాని అసలు విచిత్రం ఏంటంటే వాళ్ల బాడీలో అస్సలు శక్తి ఉండదు, కదలలేనంత నీరసంగా ఉంటారు. కాని వాళ్ల మైండ్ మాత్రం ఆగదు, రెస్ట్లెస్గా ఉంటారు. ఒకచోట నుండి ఇంకో చోటికి తిరుగుతూనే ఉంటారు. చూసారా, బాడీ ఏమో వీక్, మైండేమో రెస్ట్లెస్. ఈ కాంట్రడిక్షన్, ఈ విరుద్ధమైన లక్షణాలే ఆర్సెనికం యొక్క పర్ఫెక్ట్ పిక్చర్. సో ఫైనల్గా ఈ ప్రాసెస్లో మనం కామన్గా చేసే కొన్ని తప్పుల్ని అవాయిడ్ చేయాలి. నంబర్ 1, ఒక్క సిమ్టమ్ని పట్టుకుని మందు ఇవ్వొద్దు. నంబర్ 2, పేషెంట్కి డయాబెటీస్ ఉంది అనగానే దాని పేరు చూసి మందు ఇవ్వొద్దు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆ పేషెంట్లో కనిపించే ఆ విచిత్రమైన ఆ స్పెషల్ లక్షణాలని అస్సలు మిస్ అవ్వొద్దు, ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే మన సక్సెస్కి కీస్ అవే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే: టోటాలిటీ అనేది మనకు దారి చూపిస్తుంది. ఆ దారిలో సరిగ్గా నడిస్తే సరైన రెమెడీ అనే సొల్యూషన్ అదే మన దగ్గరికి వస్తుంది. ఓకే, ఒక రెమెడీ పిక్చర్ని అర్థం చేసుకోవడం చూసాం. కానీ కొన్నిసార్లు 2-3 రెమెడీస్ చాలా దగ్గరగా, ఆల్మోస్ట్ సేమ్గా అనిపిస్తాయి. మరి అప్పుడేం చేయాలి? వాటి మధ్య తేడాని ఎలా కనిపెట్టాలి? ఆ రెండింటిలో ఏది బెస్ట్ అని ఎలా డిసైడ్ అవ్వాలి? చాలా ఇంట్రెస్టింగ్ కదా. దీని గురించి మనం నెక్స్ట్ అనాలిసిస్లో వివరంగా చూద్దాం. జై శ్రీకృష్ణ వాసుదేవా.